వార్త తుఫాను దూసుకొస్తోంది. తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, తుఫాను ఎంత దూరంలో ఉంది, ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? స్వాతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుఫాను గత అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఇది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 840 కిలోమీటర్ల దూరంలో, అలాగే మచిలీపట్నానికి ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే ఇది క్రమేపీ అంటే గంటకు దాదాపుగా 7 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. అయితే తీరం వెంబడి పయనిస్తుంది. ఈ నెల 12వ తారీఖున మధ్యాహ్నం కానీ అలాగే సాయంత్రం కానీ మచిలీపట్నం నెల్లూరులకు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అలాగే రేపటి నుంచి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలో వేటకు వెళ్ళవద్దని వాటి నుంచి వెళ్ళొద్దని హెచ్చరించారు. అలాగే ఎవరైనా మత్స్యకారులు సముద్రంలో ఇప్పటికే ఉంటే కనుక వాళ్ళందరినీ ఈ రోజు సాయంత్రానికల్లా బయటకు వచ్చేయాలని కూడా తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికీ దీని ప్రభావంతో సముద్రం కొంత రఫ్గా ఉండే అవకాశం ఉన్నందున మొత్తం అన్ని ప్రధాన పోర్టులలో కూడా 2వ నంబరు ప్రమాద హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికి వార్దా తుఫాన్ అంటే ఈ దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వార్దా తుఫాన్ క్రమక్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ మచిలీపట్నం నెల్లూరు వైపు కదులుతుంది. అయితే దీని ప్రభావం 11వ తారీఖు మధ్యాహ్నం నుంచి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. అధికారులను తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే పనిలో ఉంది. మొత్తానికి చూస్తే కనుక తుఫానుగా ఉన్న వార్త తీవ్ర తుఫానుగా మారిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉండబోతుందని అటు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే నాసా వాతావరణ శాఖతో పాటు నాసా కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మొత్తం అప్రమత్తం అయితే ఉన్నారు. అయితే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది అయితే రేపు మధ్యాహ్నం నుంచి పూర్తిగా తెలిసే అవకాశం అయితే మనకు ఉంది. స్వాతి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.